ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుని కొడుకుని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలయ్యా. నీ ప్రేమను మేము ఎలా పొందుకోవాలనే విషయాన్ని మేము నేర్చుకుంటూ ఉండగా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. మీరు మమ్మల్ని దర్శించమని అడుగుచున్నాను. నీ ప్రేమను పొందుకోవడానికి ఉన్న అడ్డులు, ఆటంకములను తొలగించమని, నేను నీ వాక్యం ద్వారా మేము సరి చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమను మనం ఎలా పొందుకోవాలి అనే అంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఎవడైనను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ వచనం మీద గతంలో 2 వర్తమానాలు మనం విన్నాం. 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ప్రియులారా, శరీరాశను గురించి గత వారంలో నేర్చుకున్నాం. నేత్రాశను గురించి ఇప్పుడు ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 31వ వచనం. ద్రాక్షరసము మిక్కిలి ఎర్రగా ఉండగాను, గిన్నెలో తలతలలాడుచుండగా, త్రాగటానికి రుచికరముగా ఉన్నను, దానివైపు నీవు చూడకము. నీవు దానివైపు చూచిన యెడల సర్పము నిన్ను కరుచును, కట్ల పాము వలె నిన్ను కాటువేను. అప్పుడు నీ కనులు మితిమీరి ఉండను, నీవేం మాట్లాడుచున్నావో నీకు తెలియదు. సముద్రము మధ్యన అనగా నడి సముద్రం మధ్యన ఉన్న వ్యక్తి వలె ఉంటావు అని ఈ భాగం మనం చూస్తూ ఉన్నాం. పిల్లల, ద్రాక్షరసము మిక్కిలి ఎర్రగా ఉండగా దానివైపు చూడొద్దు, అది గిన్నెలో తలతల్లాడుతుండగా దానివైపు చూడవద్దు అని ఈ లేఖనం మనకు చెప్తూ ఉంది. ఆదికాండము 25వ అధ్యాయము 24 నుండి 34 ఆ భాగాన్ని మనం చూసినట్లయితే, ఇస్సాకు, రెబ్కాకు దేవుడు ప్రేమించి 2 కవల పిల్లలను ఇచ్చారు. అందులో మొదటివాడు యాసావు. అతడు వేటాడుట యందు నేర్పరి కలిగి అడవిలో నివాసం ఉంటూ ఉన్నాడు. అతడు నేర్పరి అయినటువంటి వేటాడుటలో కలిగి ఉన్నాడు కనుక ఇస్సాకుకి వేట మాంసం తీసుకుని వస్తూ ఉండేవాడు. ఇస్సాకు యాసావుని ప్రేమించాను. అయితే యాకోబు సాధువయి గుడారంలో నివసిస్తూ ఉన్నాడు. యాకోబుని రెబ్కా ప్రేమించాను. అయితే ఒక రోజున యాసావు పొలంలో పనిచేసి అలిసిన వాడ ఇంటికి వచ్చే సమయానికి యాకోబు కలవకూర వంట వండుతూ ఉన్నాడు. అది చూడడానికి చాలా ఎర్రగా కనబడింది యాసావుకి. అది చూశాడు. చూచిన అతను అడుగుతున్నాడు తమ్ముడిని, నేను అలసి ఉన్నాను, ఆకలి వేస్తుంది, దానిలో కొంచెం నాకు ఆహారం పెట్టు అని. ఆ ఎర్రగా ఉండగానే మనోడిని ఆకర్షించింది. ఈ రోజుని కూడా మనము స్వీట్ స్టాల్కి వెళ్ళినప్పుడు అక్కడ స్వీట్స్లో రెడ్డిష్ కలర్స్ వేస్తూ ఉంటారు మన కంటికి ఆకర్షించటం కొరకు. అలాగే మనం బయటికి వెళ్ళినప్పుడు రకరకాల కలర్స్ మన కంటికి ఆకర్షించడానికి చూస్తూ ఉంటాం. ఆ ఆకర్షణ బాగున్నప్పుడు మనం 10 నిమిషాలు అక్కడ ఆగుతాం. అది బాగోలేనప్పుడు మనం అక్కడ ఆగం. అలాగే యాసావు ఆ యొక్క ఎర్రగా కనపడుతున్న ఆ యొక్క కూరను చూడగానే, ఆ ఆహారాన్ని చూడగానే అతడు అడుగుతున్నాడు తమ్ముడిని, ప్రియ సహోదరి సహోదరుడా, అయితే యాకోబు అంటున్నాడు, నేను ఇది నీకు ఇస్తాను, కానీ నీ జ్యేష్ఠత్వం యొక్క హక్కు నాకు ఇస్తావా అని అడిగాడు. అయితే యాకోబు దగ్గర ఉన్నటువంటి ఆ జ్యేష్ఠత్వం యొక్క హక్కు యాకోబుకి తెలిసింది, కానీ ఆ విలువ యాకోబుకి తెలియలేదు. యాకోబు ఏం చేశాడంటే దానిని తృణీకరించాను. జ్యేష్ఠత్వం యొక్క హక్కును తృణీకరించి, ఇది నాకెందుకు, నాకు ఉపయోగం లేదే అని చెప్పి ఒక పూట భోజనం
కొరకు అతడు ఆ యొక్క ఎర్రగా కనపడుతున్నటువంటి ఆ చిక్కుడుగాయ కూర కొరకు అతడు ఏం చేశాడంటే జ్యేష్ఠత్వం యొక్క హక్కును తమ్ముడికి అమ్మి వేసి భోజనం చేశాడు. అతడు తిన్నాడు, త్రాగాడు, వెళ్ళిపోయాడు ఉంది. పిల్లలు గమనించండి, ఈ రోజుని కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొంది రక్షణ పొందిన నీవు ఈ రోజుని ఆకలి కొరకు, లేకపోతే ఆకలి అంటే ఏసావు భోజనం కొరకు అతడు జ్యేష్ఠత్వం యొక్క హక్కును అమ్మేసుకున్నాడు. చాలామంది ఈ రోజుని కూడా అనేక వాటి కొరకు దేవుని విడిచిపెట్టి దేవుని మాటను తప్పి తిరుగుతున్నారు. పిల్లరా, నీవు రక్షణ పొందినటువంటి నీవు, జ్యేష్ఠత్వము హక్కు కలిగిన నీవు, దేవునికి కుమారుడిగా కుమార్తెగా ఉన్నటువంటి నీవు ఆ రక్షణను నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? ఏసావు భోజనం కొరకు అమ్మేసుకున్నాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాటను మనం చూడగలుగుతాం. ఏసావు ఒక పూట భోజనం కొరకు జ్యేష్ఠత్వం యొక్క హక్కును అమ్మేసుకున్నాడు. అలాంటి భ్రష్టుడు మీలో ఎవరైనా ఉన్నారేమో చూచుకునుడి. అలాగే వ్యభిచారైన వాడు ఎవడైనా ఉన్నాడేమో చూచుకునుడి. ప్రియులారా, 17వ వచనంలో అంటాడు, ఏసావు ఆశీర్వాదము పొందగోరి దానికోసము శ్రద్ధగా వెదికినను అతడు పొందడానికి అవకాశం లేక విసరించబడినని మీరు ఎరుగుదురు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఏసావు తర్వాత ఆశీర్వాదం కొరకు ఎంతో వెదికాడు, కానీ అతడు విసర్జించబడెను. నా ప్రియ సహోదరి సోదరుడా, ఏసావు భోజనం కొరకు జ్యేష్ఠత్వమును హక్కును అమ్మేసుకుంటే ఈ రోజుని దేవుని రక్షణ పొందిన నీవు, దేవుని కుమారుడిగా జ్యేష్ఠుల యొక్క సంఘములో ఉండవలసిన నీవు, ఒకవేళ ఏ కారణము చేతైనా నీకున్న ఇబ్బందులను బట్టి, ఇరుగులను బట్టి, నీకున్న కష్టాలను బట్టి, శ్రమను బట్టి దేవుని యొక్క రక్షణను అమ్మి వేసుకున్నావా? ఈ రోజున ఉద్యోగస్తుడు తన యొక్క ఉద్యోగంలో నమ్మకం ఉండకుండా లంచం తీసుకుంటున్నావా? అయితే ఆయన యొక్క దేవుడికి ఇచ్చిన ఆ రక్షణను, ఆ దేవుడిచ్చిన జ్యేష్ఠుల యొక్క సంఘములో నుంచి నువ్వు విమర్శించబడ్డావు, నువ్వు తొలగించబడ్డావు. ఈ రోజుని అన్యుడికి తెలుస్తుంది నీకున్నటువంటి గౌరవం, నువ్వు ఉన్నటువంటి రక్షణ ఏంటో, నీకున్నటువంటి గౌరవం ఏంటో. వీళ్ళ దేవుని నమ్ముకున్నారు అని అన్యుడు విలువిస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు దగ్గరున్న రక్షణ విలువ నీకేమన్నా దాన్ని గ్రహిస్తున్నావా? దాన్ని ఆలోచిస్తున్నావా? ఈ రోజుని ఏసావులాగా మన జీవితం ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఏసావు ఆ ఎర్రగా ఉన్నటువంటి ఆ కూర ఆకర్షించింది. మనము అలాగ ఉండకూడదని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. సహోదరి సహోదరుడా, అలాగే ఒక దినమున మనం ఆలోచించినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు సాయంకాల సమయంలో మరి ఆ మిద్ది మీద అలా తిరుగుతున్నప్పుడు స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశాడు. ఆ స్త్రీ చూస్తే మిక్కిలి సౌందర్యవంతంగా ఉంది. అసలు దేవుని వాక్యం ఏమంటుంది? తలతలలాడుతున్నటువంటి ఆ ద్రాక్షరసం గిన్నెలో ఉన్న దాని వైపు చూడొద్దు, అది చూస్తే నిన్ను సర్పము వల్లే కాటు వేస్తుందని చెప్తున్నాడు. అయితే ఈ యొక్క రాజు భక్తిపరుడు అలా చూశాడు. వెంటనే తన గురించి సమాచారం తెచ్చుకున్నాడు. ఆమెను ఇంటికి పిలిపించుకొని ఆమెతో సైనించడం మనకు తెలిసిన విషయమే. పిల్లల కాటు వేసింది. కాటు వేసిన తర్వాత అక్కడ అంటున్నాడు, నీ కనులు విపరీతముగా ఉండను. కాటు వేసిన తర్వాత నీ హృదయాన్ని ఎప్పుడైతే ఈ లోకం కాటు వేసిందో నీ కనులు ఇంకా అటువైపే తిరుగుతాయి. నీ మనసు అంతా అదే పరిస్థితిలో ఉంటాయి. ఈ రోజున దేవుని యొక్క లేఖనం ప్రకారం చెప్తుంది. అక్కడ ఏముంటుందని అడిగితే సామెతల గ్రంథం 6వ అధ్యాయము ప్రియులారా 23వ వచనంలో అంటాడు, నా ఆజ్ఞను నువ్వు దీపముగా ఉన్నట్లయితే, నా ఉపదేశము నీకు వెలుగుగా ఉన్నట్లయితే, నా గద్దింపు నీకు జీవ జలములు అంటాడు. అయితే 24వ వచనం అంటాడు, నా ఉపదేశము నిన్ను చెడు స్త్రీల దగ్గరికి వెళ్ళకుండా నిన్ను ఆపను. అది తన యొక్క మరి కన్నుల సైగల చేత, చిక్కుల చేత నీవు ఆకర్షించబడుకోకుండా ఉండిదెవు అని అంటూ ఉన్నాడు 24వ వచనంలో. ప్రియులారా, ఇంకేమంటున్నాడో తెలుసా? అక్కడ 27వ వచనంలో చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ఒడిలో నిప్పులు పెట్టుకుంటే వస్త్రములు కాలకుండా ఉండెనా,
నిప్పుల మీద నడుస్తూ ఉంటే నీ పాదములు మరి కాలకుండా ఉండినా, అదే రీతిగా నీ పొరుగువాని భార్యను నువ్వు కూడుకుంటే నీకు ఆ రీతిగానే ఉంటుంది, నాశనం అవుతాను, ఆమెను ముట్టుకునేవాడు శిక్ష పొందును అని అన్నాడు. పిల్లరా, ఇప్పుడు దావీదు చూశాడు, పొరుగువాని యొక్క భార్యని ఆశించాడు, చివరికి తన కుమారుడు చనిపోయాడు, చివరికి తన కుటుంబం పరిస్థితుల్లో విభిన్నంగా చాలా చెల్లాచెదురైపోయింది, చాలా శ్రమపడ్డాడు, చివరికి పశ్చాత్తాపడ్డాడు, దానివల్ల ఎంతో నష్టపోయాడు దావీదు. మరలా ఎప్పటికో కొంతకాలానికి అతడు దాన్ని తేరుకోవడం జరిగింది. ఈ రోజున మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు తెల్లగా ఎర్రగా ఉన్న ఆ ద్రాక్షరసాన్ని చూస్తున్నావా? నువ్వు ఈ లోకాన్ని ఎప్పుడైతే దాని వైపు చూసావో అది నీ మనస్సుని కాటు వేసిందా? నీ కనులకి ఇక నిద్ర పట్టదు, నీ కనులకు నిద్ర రానే రాదు. ప్రియ సోదరుడా, అబ్రహాము శారా ఇద్దరు బయలుదేరి వెళుచున్నప్పుడు 12వ అధ్యాయంలో ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి పనివారు చూసి ఈ అమ్మ చాలా అందంగా ఉంది అని ఫరో దగ్గర పొగుడుతూ ఉన్నప్పుడు పిల్లలు గమనించవలసిన విషయం అని అడిగితే, అతడికి కూడా మరి ఆ మాటలు తన మనసుకి ఎక్కి అతడు అంటున్నాడు, ఆమెను తీసుకొచ్చినప్పుడు అబ్రహం అన్నాడు, ఈమె నా చెల్లి అన్నాడు. ఎందుకు అని అంటే ఆ యొక్క ఆకర్షించబడింది. ప్రియ సోదరుడా, ఒక అందంగా ఉన్నటువంటి వైపు నువ్వు చూసావనంటే, పదే చూసావనంటే అది నిన్ను కోట వేస్తుంది, నీ కనులకు నిద్ర రానివ్వదు, అది నీ హృదయాన్ని కలవరపరిచేస్తుంది, నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని ఇచ్చినటువంటి ఆ రక్షణను పోగొట్టుకునే పరిస్థితికి వచ్చేస్తుంది. అందుకని అంటున్నాడు ప్రియులారా, ప్రాణగ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, అక్కడ ఏమన్నా నీ కనులకు కాటుగా నా దగ్గర ఉంది, దానిని కొనుక్కొనుము అంటున్నాడు. నీ కనులకు కాటుగా నా దగ్గర ఉంది. లవోదికీయ సంఘంతో చెప్తాడు అక్కడ ఏమని అడిగితే, నీ దేశం వల్ల కనబడుకున్నట్లు తెల్లని వస్త్రములను, నీ కనులు దుర్మార్గతను చూడకున్నట్లుగాను కాటుకొను నా దగ్గర కొనుము అంటాడు. అందుకనే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ఇజ్రాయేలు వినుము, నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలను నీ హృదయంలో దాచుకునుము, వాటిని సూచనగా నీ కన్నుల నడుమ బాస్కము వలె కట్టుకును అంటాడు. అంటే వాక్యము చేత కనులను కట్టుకొనవలెను, వాక్యం చేత నీ కనులను కట్టుకొనవలెను. ఈ రోజుని ప్రియ సోదరుడా, ఎర్రగా ఉన్నటువంటిది, నీ కనులకు ఆకర్షితమైనది ఏదైనా నీకు కనిపిస్తే దానివైపు అదే చూస్తే అది నీ మనసును కాటు వేస్తుంది, దేవుని రాజ్యానికి నిన్ను దూరము చేస్తుంది. అందుకని నేత్రాశను మనం చంపాలి అంటే వాక్యాన్ని మన కనుల యొక్క నడుమ బాస్కం వలె కట్టుకోవాలి. నేత్రాశను మనం చంపవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, రెండవది మనం ఆలోచించినట్లయితే నేత్రాశను మనం చంపుతాం, మొదటి మాట. రెండో మాట ఏమిటని అడిగితే, మనము ఇతరులు కన్నులు మన మీద పడకుండా మనం ఉండవలేను. ఇతరులు ఈ నేత్రాలను మనం పాడు చేసేవారిగా మనం ఉండకూడదు. మొదటిగా మనకి నేత్రాశ, దాన్ని చంపుకోవాలి. నేత్రాశను మనం వాక్యం చేత కట్టుకోవాలి. రెండవది ఏంటని అడిగితే, ఇతరుల యొక్క నేత్రాలు మన మీద పడకుండా మనం ఉండవలేను. మనం పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథం ఆదికాండము ప్రియులారా, మరి 38వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 38వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యూదా అప్పటికి భార్య చనిపోయి ఉంటుంది. అయితే భార్య చనిపోయినప్పుడు అతడు తన యొక్క దుఃఖ దినములు తీరిన తర్వాత హేరా అనేటువంటి స్నేహితులను తీసుకుని యూదా గొర్రె వెంట్రులు కొనడానికి వెళతాడు. అక్కడ తామరు తన మామగారు గొర్రెల వెంట్రులు కొనడానికి వెళ్ళాడు. షేలా ఎలాగా వయసు వచ్చింది, వాడిని ఇచ్చి నాకు పెళ్లి చేయటం లేదు కనుక అని చెప్పి యూదాని ఆకర్షించటం కొరకు ఆమె తిమ్నాతునకు పువ్వు మార్గానికి వెళ్ళి ఎలాయము అనేటువంటి ద్వారము దగ్గర వైధవ్య వస్త్రములను తీసివేసి తను వేరొక వస్త్రమును ధరించుకుని తను ముసుగు కప్పుకుని అక్కడ కూర్చుని ఉంటుంది.
ఉంటుంది. బాగా అర్థం చేసుకుందాం. యూదాని ఆకర్షించడం కొరకు వైధవ్య వస్త్రములు తీసివేసింది. ఒక వేశ్య వలె ముసుగు కప్పుకొని ఎనాయిము మార్గము దగ్గర, ద్వారం దగ్గర కూర్చుంది. యూద తిరిగి వస్తూ ఉన్నాడు తన స్నేహితుడితో కలిసి. వచ్చినప్పుడు యూద చూశాడు, చూసి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు నాకు దగ్గరికి వస్తావా అన్నాడు. బాగా అర్థం చేసుకుందాం. ఈ రోజుని కూడా దేవుని సన్నిధికి వస్తున్నటువంటి చాలామంది బాప్తిసం తీసుకుంటారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చెప్తారు, సంఘములు అధికారం చెల్లాయిస్తారు, పెత్తనం చేస్తారు. కానీ వీరు ఎలాగున్నారు అని అడిగితే యూదాని ఆకర్షించుకోవడానికి ఈ అమ్మ వైధవ్య వస్త్రములను తీసివేసినట్లుగా ఈ రోజుని చాలామంది కూడా మందిరాలకి కూడా పిల్లలు గమనించండి, ఇతరులు ఆకర్షించినట్ల రీతిలో నడుస్తూ ఉన్నారు చాలామంది. అంటే నీవు కూడా అపవాది చేతిలో ఉన్నావు. నేత్రాశను మనం చంపుకోవాలి, ఇతరు నేత్రాలు మన మీద పడకుండా జాగ్రత్త పడాలి. యూదా కోసము వస్త్రాలు మార్చివేసింది. అదే రీతిగాను ఈమె కూడా ఏం చేస్తుందంటే, ఏమైతే ఎందుకోసం మార్చివేసిందో అలాగే యూదాన్ని తన యొక్క చేతిలోకి తీసుకుంది. గమనించవలసిన విషయం, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈ రోజుని ప్రియ సహోదరి సోదరుడా, దేవుని మందిరానికి వస్తున్న నీవు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు, యూదాని ఎలాగైతే తామర తన వైపుకు తీర్చుకోవడానికి వస్త్రాలు మార్చివేసిందో ఈ రోజుని చాలామంది కూడా లోకస్తులు, స్నేహితులు కలిగి ఉన్నవారు ఆ లోక స్నేహితుల కొరకు వస్త్రాలు మారుస్తున్నారు. లోకాన్ని ఆకర్షించడం కొరకు నువ్వు వస్త్రాలు మార్చే స్థితిలో నీవు ఉన్నావా? అయితే ఈరోజు రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యూదా కొరకు తామరు మార్చివేసినట్లుగా నువ్వు మార్చివేసావా? నా ప్రియ సహోదరి సోదరుడా, నీ జీవితం ఎట్లాగుందో ఆలోచన చేయి. ఈరోజు నీ దేవుని సందుకు వచ్చిన నీవు అలాంటి రీతిలో ఉన్నావా? అందుకే అంటాడు హెస్కేలు గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఏమని తెలుసా? నీ యొక్క సౌందర్యం నువ్వు ఆధారము చేసుకుని నీవు ఎవరు పిలిస్తే, ఏ అన్యులు పిలిస్తే వాళ్ళు వెనకాల వెళ్ళిపోతేవి. అంతేకాదు నేను నీకు బంగారమునిచ్చాను, వెండినిచ్చాను, దానితో కలిసి నువ్వు వ్యభిచరించితివి అంటాడు. అలాగే 17వ వచనానికి వచ్చినట్లయితే నీకు వస్త్రములు ఇచ్చాను, ఆ వస్త్రములను చిత్ర విచిత్ర వస్త్రములను ధరించుకొని వాటితో నువ్వు వ్యభిచరించితివి అని అంటాడు. అంతేకాదు ప్రియులారా, ఆ యొక్క 15వ అధ్యాయం మొదలుకొని 15వ వచనం మొదలుకొని 22వ వచనం వరకు చూసినట్లయితే నువ్వు చేయలేని పొలము లేదంటాడు, నువ్వు చేయలేని కొండ లేదని అంటాడు. ఈరోజుని దేవుడు నీకు ఆహారాన్ని ఇచ్చాడు. ఆ ఆహారాన్ని కూడా ఎవరికి పెట్టావంటావు తెలుసా? ఆ విలువైన ఆహారాన్ని కూడా ఎవరికి ఇచ్చావంటే వ్యభిచారానికి ఉపయోగించావు అంటున్నాడు, వాటిని పోషించావు అంటున్నాడు. అంతేకాదు నీకు ఇచ్చిన తిండిని, నీకు ఇచ్చిన గింజను, నీకు ఇచ్చిన ఆహారాన్ని నువ్వు వ్యభిచారానికి వాడావు అంటున్నాడు. నీకు సౌందర్యం ఇస్తే ఆ సౌందర్యాన్ని వ్యభిచారానికి వాడావు అంటున్నాడు. నేను నీకు బట్టలు ఇస్తే ఆ బట్టలను నువ్వు వ్యభిచారానికి వాడమంటున్నాడు. నేను నీకు ఇల్లు ఇస్తే ఆ ఇంటిని నువ్వు వ్యభిచారానికి వాడమంటున్నాడు. ఈరోజు నీ ప్రియ సహోదరి సోదరుడా, ఈరోజు నీ దేవుని సన్నిధికి వచ్చిన నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సోదరుడు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చిన సౌందర్యము, నీకు ఇచ్చిన ఆహారము, నీకు ఇచ్చినటువంటి సమస్తమును, ఉద్యోగము, లేకపోతే నీకు ఇచ్చింది ఏదైతే ఇచ్చాడో దాన్ని వ్యభిచారిగా మార్చేస్తావు అంటున్నాడు. అంటే ఎంతమంది హృదయాలను నువ్వు పాడు చేస్తున్నావు, ఎంతమంది హృదయాలు నీ వైపు త్రిప్పివేస్తున్నావు, ఎంతమంది మనస్సులను ప్రేరేపిస్తున్నా, పురుగొలుపుతున్నావు. దేవుడు నిన్ను క్షమిస్తాడా? ఇక ఆ స్థితి నీకు రాదు అని అంటున్నాడు. నువ్వు శిక్షను అనుభవించవలసి ఉంటుంది అంటున్నాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ పత్రిక ప్రియులారా 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా అంటాడు, వేశ్యతో కలుసుకున్నవాడు దానితో శరీరం ఏక శరీరం అవునని మీరు ఎరగరా? దేవుని యొక్క ఆలయాన్ని మీరు వ్యభిచార గృహముగా మార్చివేస్తారా అంటాడు. నా ప్రియ సహోదరి సోదరుడా, నేత్రాశను మనం చంపాలి. అలాగే మనం ఇతరుల యొక్క నేత్రాలు మన మీద పడకుండా జాగ్రత్త పడాలి. తామరు యూదా కొరకు తన వేషం మార్చింది, యూదాన్ని తన చేతిలో పెట్టుకుంది. ఈరోజుని నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకో. ఓ సహోదరి సహోదరుడా, ఇతరులను ఆకర్షించడానికి, అమ్మాయిలను ఆకర్షించడానికి, అబ్బాయిలను ఆకర్షించడానికి మందిరానికి వస్తూ నీ జీవితాన్ని నువ్వు ఏ రీతిగా చేస్తావో ఒకసారి ఆలోచించాయి. నీకు ఇచ్చిన ప్రతి దానిని ఈ లోకంలో వ్యభిచారానికి ఉపయోగిస్తుంటే, చెడుతనం విడిచిపెడుతుంటే, అనేకమైన హృదయాలు నువ్వు పాడు చేస్తుంటే దేవుడు నీకు క్షమిస్తాడా?
దేవుడు నిన్ను ప్రేమిస్తాడా? దేవుని యొక్క ప్రేమ నీకు కావాలి అని అంటే, దేవుని యొక్క ప్రేమను నువ్వు పొందుకోవాలని అనుకుంటే నేత్రాశను ముందుగా చంపవలను. అలాగే ఇతరుల యొక్క నేత్రాలు మన మీద పడకోకుండా జాగ్రత్త పడాలి. అందుకని తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు ఈ రీతిగా అంటున్నాడు, దైవ భక్తి గలని చెప్పుకుంటున్న స్త్రీలారా, స్త్రీ అణుకు అయ్యు స్వస్థత బుద్ధి కలిగి తగుమాస్త్రపు వస్త్రమును ధరించుకుని జడలతోనైనను బంగారముతోనైను ముత్యములతోనైను మిగుల వెలగల వస్త్రములతోనైను అలంకరించుకొనక దైవభక్తి కలిగిన స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునవలెను అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దైవ భక్తి కలిగిన స్త్రీ అణుకువ బుద్ధి కలిగి ఉండాలి, స్వస్థత బుద్ధి కలిగి ఉండాలి. బంగారాన్ని యేస్కేలు గ్రంథంలో మనం చూసాం, బంగారాన్ని లోకానికి ఉపయోగించింది, వెండిని లోకానికి ఉపయోగించింది, వస్త్రాలని విచిత్రమైన వస్త్రాలని వ్యభిచారానికి ఉపయోగించింది, ఇంటిని వ్యభిచారానికి ఉపయోగించింది, ఆహారాన్ని వ్యభిచారానికి ఉపయోగించింది, సౌందర్యాన్ని వ్యభిచారానికి ఉపయోగించిందండి. మరి ఈ రోజున వాక్యం వింటున్న నా ప్రియ సోదరి సోదరులు, మనలో ఎవరైనా, వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన దానిని ఈ లోకంలో చెడ్డ కార్యాలకు ఉపయోగిస్తున్నావా? నీకు ఇచ్చిన వాహనం కావచ్చు, నీకు ఇచ్చిన బండి కావచ్చు, నీకు ఇచ్చిన ఇల్లు కావచ్చు, నీకు ఇచ్చిన వస్త్రము కావచ్చు, నీకు ఇచ్చిన ప్రతిదీ దేవుడు ఇచ్చింది. అయితే దేవుడు ఇచ్చిన దానిని నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు? ఈరోజు దేవుని ప్రేమ నీకు కావాలా? నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? దేవుని చేతిలో ఉన్నావా? అపవాది చేతిలో ఉన్నావా? అపవాది వాడుకుంటున్నాడా నిన్ను? దేవుడు వాడుకుంటున్నాడా? నీ వస్త్రాన్ని విచిత్రమైన వస్త్రాలు ధరించుకొని వ్యభిచరించావని అడుగుతున్నాడు. నా ప్రియ సోదరి సోదరుడా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నువ్వు దైవభక్తి కలిగిన స్త్రీవైతే అణుకువ కలిగి స్వస్థ బుద్ధి కలిగి సత్క్రియల చేత తన్ను తాను అలంకరించుకోవాలి, కానీ వెలగల వస్త్రాలు, బంగారాలు, వెండి, ముత్యాలు ఏమాత్రం అలంకరించుకోకూడదు. నీవు దేవుని ప్రేమను పొందుకోవాలనుకుంటే పిల్లరా, శూషణ కోటలోనికి ఎస్తేరు తేబడింది. కానీ అందరూ రాజుని ఆకర్షించుకోవాలని ఉద్దేశం లేదు, కానీ వారికి నచ్చినట్టుగా అలంకరించుకున్నారు. కానీ ఎస్తేరు అంటుంది నపుంసకుడిని, రాజుగారికి నేను ఎలాగుంటే ఇష్టము, రాజుగారికి నేను ఏ రీతిగా ఉంటే ఇష్టము అని నపుంసకుడిని అడిగింది. నపుంసకుడు చెప్పినట్టుగా ఎస్తేరు ఎప్పుడైతే ధరించుకుందో రాజుని ఆకర్షించింది. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ రోజుని ఆ పరలోకం యొక్క తండ్రి పెండ్లి కుమారుడిగా భూలోకానికి రాబోతున్న ఆ పెండ్లి కుమారుడిని నువ్వు ఆకర్షించాలి అని అడిగితే, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేత్రాశను ఏం చేయాలంటే చంపవలసి వారివై ఉన్నావు. నువ్వు నేత్రాశను చంపవలసి ఉన్నావు. నువ్వు చంపకపోతే దేవుని యొక్క ప్రేమను నువ్వు పొందుకోలేవు. దేవుని యొక్క ప్రేమను నువ్వు పొందుకోవాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు నేత్రాశను చంపాలి. రెండవది, ఇతరు నేత్రాలు నీ మీద పడకూడదు. ఇతరుల యొక్క నేత్రాలు నీ మీద పడకుండా నువ్వు అలంకరించుకోవాలి. నీ అందాన్ని కానీ, నీ వస్త్రాన్ని కానీ, నీకున్నటువంటి బంగారాన్ని కానీ, నీకున్న పరిస్థితులను కానీ ఇతరుల హృదయాలు పాడు చేస్తున్నాయా? అయితే నువ్వు వెంటనే ఏం చేయాలంటే, నీలో ఇంకా నువ్వు అపవాది చేతుల్లోనే ఉన్నావు తప్ప దేవుని చేతుల్లోకి రానే రాలేదు. అందుకని ప్రభు వారు అంటున్నారు, మత్తయి సువార్త 5:8 నేను మీతో చెప్పినదేమనగా, ఎవరైనా మోహపు చూపుతో చూసినట్లయితే తన హృదయములో వ్యభిచరించెను అని ప్రభు చెప్పాడు. పిల్లరా, మోహపు చూపు చూస్తేనే వ్యభిచరించినట్టుగా ప్రభు చెప్తున్నారు. నేత్రాశ చాలా ప్రమాదకరమైనది. అందుకని మనము రోడ్డు అంటే వెళ్ళినప్పుడు, స్వీట్ స్టాల్కి వెళ్ళినప్పుడు వాడు రకరకాల డిజైన్స్ చేస్తాడు. ఆ డిజైన్స్ని చూసి మన హృదయం ఆకర్షించబడుతుంది. చాలా చూడడానికి రుచిగా ఉంది, తినాలనిపిస్తుంది. అలాగే మనము ఆయా చోట్ల హోటల్స్కి వెళ్ళినప్పుడు వాడు రెడ్డిష్ కలర్ వేస్తాడు. ఆ కలర్ను చూడగానే మనకి తినాలనిపిస్తూ ఉంది.
ఈ రోజుని యాసావు దానిని చూశాడు, తినాలనిపించింది. వాడు వెంటనే ఏం చేశాడని అడిగితే తమ్ముడిని అడిగాడు, నువ్వు ఆ ఎర్రగా ఉన్నటువంటి ఆ చిక్కుడుకాయ కూర నాకు ఇవ్వనంటే జ్యేష్ఠత్వక్కను అమ్మేసుకున్నాడు. అలాగే దావీదు ఆ స్నానం చేస్తున్న స్త్రీని చూశాడు, వెంటనే తన హృదయాన్ని కాటు వేసింది సర్పము వలె, అలాగే కట్లపం వలె కాటు వేసింది. తనకి అమూల్యమైనటువంటి శిక్షను అనుభవించవలసిన వచ్చింది. ప్రియ సోదరి సోదరుడా, మరి ఈ రోజుని నా దేవుని వాక్యం వింటున్న ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, మిమ్మల్ని మరొకసారి అడుగుతున్నాను, నీవు నేత్రాసను చంపుకో, నేత్రాసను చంపుకో, దేవుని యొక్క ప్రేమను పొందుకో. నేత్రాసను చంపుకున్నావా? మంచిది. అయితే నీవు అనేక మందికి నీ హృదయము లేకపోతే నీ అలంకరణ అనేక మందిని పాడు చేసే రీతిలో నీవు ఉండకూడదని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. మరి తామరు యోధాని గ్రిప్పులో పెట్టుకోవాలని అనుకొని వస్త్రాన్ని మార్చుకుంది. అలాంటి జీవితం మనలో యొక్క మీ స్వభావం మీలో ఎవరికైనా ఉంటే అలాగా దాని నుండి విడుదల పరిస్తే నిత్యరాజ్యం నువ్వు పొందుకోగలుగుతావు. రక్షణ మార్గాన్ని నీవు తాకట్టు పెట్టిన రీతిలో ఉండవద్దని ప్రభు పేరట మరొకసారి మీకు మనం చేస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యము చేత మనలను బలపరిచి దీవించి నేత్రాశను చంపుకోవడానికి ప్రభువుకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. నైనా నేత్రాశను మేము ఎలా చంపుకోవాలో మీరు మాకు తెలియపరిచారు ప్రభా. నేత్రాశను చంపుకోవడమే కాదు కానీ అనేకమైన నేత్రాలు మా మీద ఆకర్షించబడకున్నట్లుగా కూడా మా అలంకరణ ఉండాలని మీరు మాట్లాడారు. ఇదో ప్రభా, ఈ వాక్యము వినిచున్న వారందరిలోనూ యేసు క్రీస్తు నామములో ఫలించబడునుగాక. ప్రభా, ఈ వాక్యము వినుచున్న వారిలో నేను ఎవరి హృదయాలన్నా కలవరపడిపోయి లోకం గురించి ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటే వారి జీవితాలు సరిచేయబడునుగాక. యేసు క్రీస్తు నామములో సరిచేయబడునుగాక. నేను ఈ ప్రార్థనలు ఏకీపిస్తుండగా ఎవరైనా అనారోగ్యంతో కలిగి ఉంటే వారి అనారోగ్యం నుంచి యేసు క్రీస్తు నామములో విడుదలపరచబడునుగాక. యేసు నామములో విడుదలపరచబడునుగాక. నేను ఈ కార్యక్రమంలో పాలుభాగస్తులైన వారిని అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, నేను అక్కడ ఆలస్యమైతే మరొక వర్తమానంలో మమ్మల్ని నడిపించమని మా ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సోదరులారా, మంగళవారం 7:30 ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. అలాగే మరి ప్రతి బుధవారం జిఎస్ఎల్ వెలుగుబంద్ దగ్గర విజ్ఞాపన కూడా జరుగుతుంది. అందులో మీరు పాలుభాగస్తులై దేవుని మేలులు పొందాలని, ఆత్మీయ పాటలు నేర్చుకోవాలని కోరుచున్నాను. అలాగే ముప్పవరంలో కూడా జరుగుతుంది. మీరు ఈ యొక్క వర్తమానాల ద్వారా ఏమైనా సందేహాలు ఉంటే ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడవచ్చును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.